శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం లలిత్ గారు. నమస్తే సార్. అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి మహాపాపం జరిగింది. జరిగిన తర్వాత మీరు ఈ సోషల్ మీడియాలో చూసినట్టయితే ఇంకా అంటే ఆ పుండు మీద కారం చల్లుతున్నట్టుగా ఈ పోస్టులు వైరల్ చేసుకుంటూ హిందువులను ఇంకా డ్యామేజ్ చేయటమే తప్ప వేరేది కనిపించట్లేదు. సో మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన తర్వాత అటు నేషనల్ మీడియాలో కావచ్చు, దీంట్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పదే పదే ఒకటి అంటూ ఉంటారు, నా మతం మానవత్వం. ఇప్పటికీ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ ఈ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అంతకుముందు విధ్వంసమైన గుళ్ళు కావచ్చు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. శ్రీశైలం కావచ్చు, అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద లడ్డు మీద కొంచెం లేట్ అయింది అనిపించింది మీ స్పందన. బట్ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండొచ్చు? ఒకటండి, దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించడానికి దీని మీద ఒక స్పష్టత రావాల్సి ఉంది. దాని గురించి అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని వీళ్ళకంటే కూడా ప్రతిపక్ష నేత జగన్ అప్రిషియేట్ చేస్తున్నాం మేము. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా సక్సెస్ అయ్యారు. ఎక్కడ ఈ లడ్డు విషయంలో ఇంత దారుణమైన కల్తీ జరిగి అసలు నెయ్యే లేకుండా 60 లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సప్లై చేశారు. దాంతో లడ్డూలు చేశారు. ఆ లడ్డూలతోటి రోజు 1,00,000 మంది భక్తులకు అమ్మారు. అలా సుమారు 4 సంవత్సరాల పాటు అమ్మారు. ఈ కల్తీ గురించి ఎవ్వరూ పట్టించుకుంటే, అంటే ఈ కల్తీ బయటకు వచ్చి ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని మొదట చెప్పినా ఆ తర్వాత జంతువుల కొవ్వు ఉంది అని నిర్ధారించలేము అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్. కానీ చివరాఖరికి వచ్చేప్పటికి జనాల్లోకి ఎట్లా వెళ్ళింది అంటే, వైసీపీ ఎక్కడ సక్సెస్ అయిపోయింది తీసుకెళ్ళటంలో అంటే, అసలు జంతువుల కొవ్వు కలవలేదంట కదా, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడంట కదా అని ప్రజలు మాట్లాడుకునే అంత చక్కగా అబద్ధాన్ని ప్రజల్లోకి పంపించేయడంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అండ్ సాక్షి మీడియా సక్సెస్ అయిపోయారు. దానికి వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఇక్కడ హిందువులు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఎందుకంటే ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారు, రాజకీయాల కోసం తిరుమలని ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి. కల్తీ జరగటం రాజకీయం కాదు, ఆ కల్తీ గురించి మాట్లాడటం రాజకీయం. ఆ కల్తీ జరిగిందన్న నివేదికని ఎక్స్పోజ్ చేస్తూ భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని సూచనలు ఇవ్వటం ఇది రాజకీయంగా కనపడుతుందట. బహుశా రాష్ట్రంలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద మేధావులుగా చెప్పబడే వాళ్ళు ఇట్లాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రంగా అనిపిస్తూ ఉంది. కల్తీ జరిగింది మాకండి, మా ఆలయంలో. ఇప్పుడు చాలామంది అంటారు, మేము హిందువులం కాదా అంటారు. మరి మీకు హిందువులే అయ్యి ఉంటే కనుక, మీకు కూడా మనసుకు బాధ కలిగి ఉండుంటే కనుక ఈ విషయం మీద సూటిగా ప్రశ్నించాలి. ఇక్కడ రాజకీయం చేస్తుంది ఎవరు? ఈ విషయాన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారండి అని బాధపడే వాళ్ళే అసలైన రాజకీయం చేసేవాళ్ళు ఈ ఇష్యూని. మాలాంటి స్వచ్ఛంగా హిందుత్వం కోసం పనిచేసేవాళ్ళు మాకు అట్లాంటి ఆలోచనే లేదు. మేము భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక ప్రపోజల్ పెడుతున్నాం. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల సహా ఏ హిందూ దేవాలయం కూడా రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా ఉండకూడదు. ఇది మేము 10 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే కానీ ఎలా సాధ్యం లలిత్ గారు? ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ అనుసంధానంలో ఉంటుంది. అవునండి. మరి ఎట్లా మీరు దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది? అదే చెప్తున్నాం కదా, ఈ దేవాలయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విడిచిపెట్టాల్సిందే. ప్రభుత్వాలు మన దేవాలయాల్ని కబ్జాల్లో పెట్టుకుని వీళ్ళు ఏమంటారంటే మీకు నిర్వహణ రావట్లేదు అని చెప్పేసి. ఎందుకు నిర్వహణ రాదు మాకు? అంటే ఈ దేవాదాయ శాఖ రాకముందు అసలు దేవాలయం లేదా భారతదేశంలో? ఆ దేవాలయాలన్నీ అద్భుతంగా నడవలేదా? ఎప్పటి నుంచో ఉన్న, వేల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయాలే కదా. తిరుమల కూడా సుమారు 1000 పైచిలకు సంవత్సరాల నుంచి ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ఉందని చెప్తున్నారు. మరి అప్పుడంతా ఈ ఎండోమెంట్ ఉందా? అప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్నాయా? లేవు కదండి. మరి ఈ స్థాయి పాపులారిటీ వచ్చి ఈ స్థాయి దాకా దేవాలయం నిలబడిందంటే హిందువులే నిర్వహించుకున్నారు. ఏమండి, అసలు ఆగమ శాస్త్రం లేదు, ఒక ఆచార వ్యవహారాలు లేవు. ఊరికే ఆదివారం వస్తే కూర్చోబెట్టేసుకుని వచ్చిన వాళ్ళందరికీ మైకులో 4 మాటలు మాట్లాడి పంపించేసేవాడు. వాడు మెయింటైన్ చేసుకుంటున్నాడు చర్చ్. శుక్రవారం వస్తే ఒక 500 మంది వస్తే వాళ్ళకి కూర్చోబెట్టి మైక్లో ప్రార్థన చేపించేసి దువా ఇచ్చేసి పంపించేస్తాడు మసీదు. వాడు మెయింటైన్ చేసుకుంటున్నాడు. మేము ఎందుకు మెయింటైన్ చేసుకోలేము? మాకు శాస్త్రం ఉంది, కైంకర్యాలు చేసుకోవటానికి, ఆలయం నిర్మించుకోవటానికి ఒక శాస్త్రం ఉంది. వాటి ప్రకారం జరుపుకుంటాం. ఆదాయాల గురించి అంటారా? మిగతా వాళ్ళు అందరూ ఆదాయాన్ని పట్టించుకునే ప్రభుత్వం మా ఆదాయాన్ని ఎందుకు పట్టించుకుంటుంది? ఈరోజు నేను చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక స్కీమ్ మొదలుపెట్టాడు. చర్చిలకి డబ్బులు ఇవ్వటం 5 లక్షలు 10 లక్షలు అని చెప్పేసి. అలా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు సుమారు ఒక 6 చర్చిలకి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. గవర్నమెంట్ జీవోల ద్వారా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు పాస్టర్లకి జీతాలను ఒక స్కీమ్ మొదలెట్టాడు. అలా పాస్టర్లకి 90 కోట్ల రూపాయల జీతాలు ఇచ్చాడు జగన్ రెడ్డి.
దిగిపోయిన తర్వాత 70 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు సీఎం అయిన కాడి నుంచి ఈ రోజు దాకా 92 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల్లో నుంచి తెచ్చిన డబ్బుల్ని పాస్టర్లకు జీతాలుగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా. అదేలే, ఆయన స్టార్ట్ చేశారు, ఈయన కొనసాగించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల పథకాలన్నీ ఆపేశారుగా. అవన్నీ ఆపినప్పుడు పాస్టర్ల జీతాలు ఆపడానికి ఏంటి ప్రాబ్లం? ఈమె మాట్లాడితే రాజకీయమా? అంటే జగన్మోహన్ రెడ్డికి తిడితే టీడీపీ వాళ్ళు పొగుడుతారని, లేదా టీడీపీని తిడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పొగుడుతారని వాళ్ళకి వీళ్ళకి భజన చేసుకుంటూ కూర్చోటానికి, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి మెహర్బానీ చేసి కూర్చోటానికి హిందూ సంఘాలు ఉంది. తప్పు జరిగినప్పుడు జగన్ అడుగుతాం, తప్పు జరిగినప్పుడు చంద్రబాబుని అడుగుతాం, తప్పు జరిగితే నరేంద్ర మోడీని అడుగుతాం. ఎవడు దిగొచ్చాడండి హిందుత్వం కంటే? ఎవడు ఎక్కువ కాదు కదా. ధర్మం ముందు వాళ్ళెంత, నేనెంత, మీరెంత. మనం అందరూ కాలగర్భంలో వస్తుంటాం, పోతూ ఉంటాం. ధర్మం అలా కాదు, శాశ్వతమైంది. అందుకే ఈ ధర్మాన్ని సనాతన ధర్మం అంటాం. ఈ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్డీడీబీ కాఫ్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే జంతువుల కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. అందులో బీఫ్ టాలో అంటే ఎద్దు లేదా గేదెకు సంబంధించిన పొట్ట ప్రాంతంలో ఉండే కొవ్వు పదార్థాలు ఉన్నాయి. రెండోది లార్డ్ అంటే పంది కొవ్వుకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. ఈ ఎన్డీడీబీ కాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది కదా. మరి ఇప్పుడు సిట్ రిపోర్ట్లో సిబిఐ వాళ్ళు ఉన్నారు. సిట్ దీనిలో స్టేట్ పోలీస్తో పాటు ఈ సిబిఐ వాళ్ళు ఏమంటున్నారు? మేము విచారణ చేసాం, ఇందులో జంతువుల కొవ్వు ఉన్నట్లుగా మా దగ్గర ప్రాథమిక ఆధారాలు లేవు, మా దగ్గర 10% కంటే ఎక్కువ కలిసిన పదార్థాలను మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాము అన్నారు. ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు కనపడిన కొవ్వు వీళ్ళకి కనపట్టలేదంటే కొవ్వు ఎక్కడుంది? పదార్థాల్లో ఉందా, లేకపోతే దాన్ని విచారణ చేసిన వాళ్ళలో ఉందా? అసలు అదేం బాధ్యత? ఇప్పుడు సంవత్సరంన్నర తీసుకున్నారు విచారణకి. నీ దగ్గర ఇక్కడ దేనికి అంటే ఏ స్థాయి వరకు నువ్వు దాన్ని కనిపెట్టగలవు, కనిపెట్టలేవు అనేది నీకు క్లారిటీ లేదా? ఇండియాలో లేకపోతే విదేశాల్లో ఉంటాయేమో, పంపించు. 2 నెలలు టైం పడుద్ది, 3 నెలలు పడుద్ది. నువ్వు సంవత్సరం టైం తీసుకున్నావు కదా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మరి ఇవి ఏవి చేయకుండా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏమో ఉందంటది, ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏమో లేదంటది. ఈ ఉంది లేదు అనే మధ్య ఊగిసలాడుతూ హిందువులు కొంతమంది మాట్లాడుతూ బాధపడుతుంటే మీరు రాజకీయం చేయొద్దు అని మధ్య మార్గంగా కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ నపుంసక ధోరణి ఎందుకు? ధర్మాధర్మ విచారణ చేయాల్సిన సందర్భంలో ఖచ్చితంగా సైలెంట్గా ఉండటం అంటే అధర్మం పక్షం వహించటమే. స్పష్టంగా ధర్మం వైపు ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఆ రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసిందా కలవలేదా అనేది పక్కన పెడితే అసలు నెయ్యే కాదు కదా. అసలు నెయ్యే కాదు, అదే అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ తీరు ఎట్లా ఉందంటే, ఉదాహరణకి అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిందండి. నాబోటోడు ఎవరో తెలియక ఫస్ట్ వెళ్ళి చూడగానే అయ్యయ్యో వివేకానంద రెడ్డి గారిని అన్యాయంగా కొడవలతో నరికి చంపేశారంట అంట, కత్తితో నరికి చంపేశారంట అంట. నాకు తెలియదు కదా, మరి నాకు అక్కడ చూసి ఆ గాయాలు చూసి కత్తి అనిపించింది. తర్వాత ఎవరో వచ్చేసి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. సిబిఐ వాళ్ళు నిగ్గు తేల్చి కత్తితో కాదురా బాబు గొడ్డలతో కొట్టి చంపేశారు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు? చూసారా ఆ లలిత్ కుమార్ ఎంత అబద్ధం చెప్పాడో, కత్తితో నరికి చంపామంటున్నారు. సిబిఐ నివేదిక ఇచ్చింది కత్తితో చంపనే లేదు అని చెప్పేసి అంటాడా? అక్కడ జరిగిన మర్డర్ ఇంపార్టెంట్ అండి. గొడ్డల కత్తి ఎవరికి కావాలి? తప్పలేదు. అదే మిస్లీడ్ చేస్తున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ జరిగిందా లేదా? అది జంతువుల కొవ్వుతో కలిసిందా, కెమికల్స్తో కలిసిందా? అది సెకండరీ. అసలు కల్తీ జరిగిందిగా. ఇప్పుడు జంతువుల కొవ్వుతో కలిస్తే అది స్వామివారి యొక్క క్షేత్రం యొక్క పవిత్రతకి సంబంధించిన ఇష్యూ. కానీ ఇక్కడ కల్తీ జరిగితే స్వామివారికి పెట్టే నైవేద్యానికి సంబంధించిన కల్తీ ఒకటి పవిత్రతకి సంబంధించిన ఇష్యూ అయితే, రెండోది భక్తుల ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. ఇక మూడోది 250 కోట్ల రూపాయల స్కామ్ అండి అది. ఏమంటే 30 కోట్లు 40 కోట్ల స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి లోపలేసి 50 రోజులు ఉంచాడుగా, 58 రోజులు. మరి ఇప్పుడు 250 కోట్ల రూపాయలు మన స్వామి డబ్బులు. మరి దీనికి ఎవడో లెక్క బాధ్యత తీసుకోడా? కనీసం జగన్మోహన్ రెడ్డికి దీంతో సంబంధం లేకపోవచ్చు. అప్పటి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో వాళ్ళని ఏం చేస్తున్నారు? టీటీడీ ఈవోని బదిలీ చేసేసి అయిపోయింది అన్నారు. ఈవోని బదిలీ చేస్తే ఇంకో చోటు ఉద్యోగం చేస్తాడు. చర్యలేవి? ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే చర్యలేవి? ఇప్పుడు ఎవరిని లోపలేరా? మరి సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కూడా మరి ఎవరి మీద యాక్షన్స్ లేవు అంటే ప్రజల్లో మరి ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. అవి తీర్చాల్సిన బాధ్యత, ఆ అనుమానాలని రూపుమాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంటుంది. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడు ఏదో, అదే ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష హోదా లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో
తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఆ తప్పుడు ప్రచారం చేసుకునే ఆస్కారం ఇచ్చింది ఎవరు? సో ఇవన్నీ క్లియర్ చేయమని అడుగుతున్నాం, అందరినీ అడుగుతున్నాం మేము. కానీ చూడండి ఇక్కడ ఈ 5 సంవత్సరాలు ఏ ధైర్యంతో వీళ్ళు ఈ విధంగా చేసి ఉంటారండి? ఇప్పుడు రకరకాల అధికారం ఉపయోగించుకొని సొసైటీలో అన్ని ప్లేసెస్ను పొల్యూట్ చేశారు అనుకుందాం. అట్లీస్ట్ ఈ గుళ్ళన్నా వదలకుండా రేపొద్దున ఇది ఒక సెంటిమెంట్, మనకి హిస్టరీయే చెప్తుంది, యుద్ధాలే జరిగాయి, భూస్థాపితమైన వాళ్ళు హిస్టరీలో మనం చదువుకొని వచ్చాం అంత దూరం నుంచి. ఆ మాత్రం కూడా సెన్స్ లేదా ఇది చేసేటప్పుడు? మీరు ఒక జర్నలిస్ట్ అంజీ గారు, మీరు ఆలోచించే తీరు ఒక్కసారి మీరు సరి చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో చేశాడు? అధికారం నాదే, 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, 30 ఏళ్ల తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో దేవాలయం అనేది లేకుండా చేసేస్తా అన్న ఉద్దేశంతో పదవిలో కూర్చున్నాడు. ఇది ఒక్కటే మాట్లాడుతున్నాం ఎంతసేపు, లడ్డూ కల్తీ. మరి జగన్ హయాంలోనే 250 దేవాలయాల మీద దాడులు జరిగాయండి. 60 సంవత్సరాల చరిత్ర గల అంతర్వేది రథాన్ని తగలబెట్టేశారు, కొండబెట్టకుంట రథాన్ని తగలబెట్టేశారు. 100 సంవత్సరాల చరిత్ర గల రామతీర్థాల్లో శ్రీరాములు వారి తలకాయ నరికేశారు. ఇంత జరిగితే ఏ ఒక్క చోట కనీసం నిందితుడిని కాదు కదా, అనుమానితుడిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. ఇదంతా మరి అనుమానాస్పదంగా లేదా? అంటే ప్రజలకు అనుమానాస్పదంగా ఉండొచ్చు, మాలాంటి హిందుత్వవాదులకి చాలా కాన్ఫిడెంట్గా ఒక నమ్మకం ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను క్రిస్టియన్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి బహుశా దీని వెనకాల క్రిస్టియన్ మిషనరీ మాఫియా ఫండింగ్ ఎంత నడిచింది అనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బామ్మర్ది ఎవరు? క్రైస్తవ ప్రచారకుడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ప్రచారానికి కూడా బైబిల్ పట్టుకుని తిరగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుని చేయలేదా? ఇదంతా స్పష్టంగా హిందూ వ్యతిరేకతతో కూడిన చర్యలు. ఇందులో ఆలయాలను ధ్వంసం చేయటం ఒకటి, ఆలయాల పవిత్రతను నాశనం చేయటం రెండోది, ఆలయాల సంపదను మొత్తం లూటీ చేసేసి ఆలయాల్ని దిక్కులేని స్థితికి తేవటం మూడోది. ఇక నాలుగోది, మీ ఆలయాల్ని మీ దేవుళ్ళే కాపాడుకోలేకపోయారు, అలాంటి దేవుళ్ళని మీరు ఏం చేస్తారు నమ్మి అని చెప్పేసి హిందువుల్ని మాయ చేసి మత మార్పిడి చేయటం అన్నిటికంటే ఫైనల్ స్టేజ్. అజెండా క్లియర్గా కనపడుతుంది. ఇంత జరుగుతుంటే కూడా ఇంకా చాలామంది హిందువులు అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతోటో, లేకపోతే మోడీ గారి మీద ద్వేషంతోటో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటో ఇంకా ఇష్యూని రాజకీయం అని చెప్పేసి ఇందులో మతపరమైన కోణం లేదు అని మాట్లాడుతుంటే నిజంగా హిందువుల దుస్థితి చూసి మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ టైంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. ఖచ్చితంగా ధర్మం ముందు ఎవడైనా అతీతమేనండి. పార్టీలేంటి, వ్యక్తులేంటి. కరెక్ట్. అదే కానీ ఎందుకు మరి ఆ సైలెన్స్ ఎందుకు? చెప్తున్నాను, హిందువుల్లో ఉన్న అనైక్యత, హిందువుల్లో ఉన్న ఈ చిన్నపాటి స్తబ్దత ఏదైతే ఉందో దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అంత ధీమాగా తప్పులు చేశారు. ఇక్కడ లలిత్ గారు అనైక్యత అన్నారు. అసలు బిగినింగ్ నుంచే ఈ హిందుత్వానికి సంబంధించిన అతుకులు ఏవైతే ఉన్నాయో అతుకుల్లాగానే మిగిలిపోయాయి అనిపిస్తుంది. చరిత్రలో చూసినట్టయితే ఈ మఠాలు కావచ్చు, రకరకాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏది వాళ్ళ భావ వ్యక్తీకరణ ఒక రకంగా ఉంటుంది, ఇంకొకటి సిద్ధాంతపరంగా నేను చెప్పేది వీటిలోనే హిందుత్వంలోనే ఈ డివిజన్లో రకరకాల వాళ్ళే కొట్టుకుంటూ రీసెంట్గా మన ఎన్నుంది చిన్నజీయ గారిది, ఆయన స్టేట్మెంట్ కూడా అసలు అవసరం లేని స్టేట్మెంట్ అది, అంతే కదా. ఖచ్చితంగా అది మాకు బాధగా అనిపించింది. స్వామివారు ఇలా మాట్లాడకపోతే బాగుండేది అనిపించింది. ఎందుకంటే బహుశా స్వామివారు మాట్లాడిన దానికి ఆయనకి ప్రమాణాలు నాకున్నాయి అని ఆయనకు అనిపించుండొచ్చు. ప్రమాణాలు ఉంటాయంటే ఇప్పుడు ప్రతి వాదనకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంటుందండి. అంత మాత్రం చేత హిందువుల్ని చీల్చేలాంటి మాటలు లేకపోతే హిందువుల్లో అనైక్యత కల్పించేలాంటి మాటలు ఎవరు మాట్లాడకపోతే అందరికీ మేలవుతుంది. ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా మేమైతే ఖచ్చితంగా బాధపడుతున్నాం. కాకపోతే జీఆర్ స్వామి గారి గురించి మేమేమైనా మాట్లాడవచ్చా అంటే అది నా స్థాయి కాదు. నిజంగా ఇప్పుడు ఒక పాస్టర్ గురించి మాట్లాడటానికి, లేదా ఒక ముల్లా గురించి మాట్లాడటానికి, లేదా ఒక దొంగ స్వామీజీ గురించి మాట్లాడటానికి నాకేం స్థాయి అక్కర్లా, ధైర్యంగా ప్రశ్నిస్తాను. ఇక్కడ వీళ్ళ కాడికి వచ్చేపాటికి ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానము, అనుభవము, ధర్మం కోసం ఆయన చేసిన దాంతో పోలిస్తే నేను చాలా తక్కువ చేశాను. అలాగే ధర్మం కోసం శంకర భగవత్పాదులు వారు చేసిన దాంతో పోలిస్తే ఎవరైనా దిగదుడిపే. అలాంటి వాళ్ళ గురించి ఎవరు కూడా ఇట్లా మాట్లాడకపోతే బాగుంటుంది. అయితే దీని గురించి ఎక్కువ వివాదం అయితే చేయదలుచుకోవాలి. కారణం ఏంటంటే స్వామివారు మాట్లాడితే ఇంత వివాదం అయింది, దాని గురించి నేను స్పందిస్తే ఇంకాస్త వివాదం అవుతుంది. మాకు కావాల్సింది ధర్మం, దీని గురించి మాట్లాడతాం. ధర్మంలో లేని వాళ్ళకి మధ్య ఏదైనా ఇష్యూ వస్తే మేము 100% క్లారిటీతో ఉన్నాం. కానీ ధర్మాచార్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు అది పండితుల స్థాయిలో వారు తేల్చుకోవాల్సిందే తప్ప
మేము దానిలో దూరి రప్చర్ చేయటం అయితే మాకైతే ఇష్టం లేదు. లేదు ఇక్కడ దీన్ని కాంట్రవర్సీ చేయటం అని కాదు, అసలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే సరిగ్గా ఇప్పుడు బయటపడ్డారు కాబట్టి ఇది ఉంది, అసలు వాళ్ళ లోపల ఇదే ఉందనుకోండి బయటపడకుండా అలానే ఉంటాయిగా మేబీ అంతే కదా, అంతే. అవి ఎప్పటికీ కలవని దీనిలానే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఉమ్, ఇప్పుడు శైవము వైష్ణవం ఈ ఇష్యూస్ వల్ల హిందువులు ఎప్పుడు విడిపోలేదండి. హిందువులు అత్యధికంగా విడిపోయింది ఏ ఇష్యూ మీద? కమ్మ, కాపు, రెడ్డి, రాజు, యాదవ, గౌడ, మాల, మాదిగ, ఎరుకల, యానాద్ అంటూ కులాల పేరులతోటి విడిపోయారు. ఈ విభజన ఎవరు తెచ్చారు? హిందుత్వం తెచ్చిందా? హిందుత్వం పనిని మాత్రమే విభజించింది. మరి మనని విభజించింది ఎవరు? రాజకీయ నాయకులండి. ఈరోజు మేము ధర్మం గురించి మాట్లాడితే చాలామంది పెద్ద మనుషులు వచ్చేసి మీరు హిందువుల మధ్య మతాల మధ్య విభేదాలు పెడుతున్నారు అంటారు. అంటే ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, హిందువులకి మధ్య. అరే మేము విభేదాలు పెడితే విడిపోయేది ముగ్గురే. కానీ రాజకీయ పార్టీలు పెడుతున్న విభేదాల వల్ల ఒకే హిందుత్వం 200-300 ముక్కలైపోతుందండి. రాజకీయ పార్టీలు పెడుతున్న ప్రాంతీయ వైషమ్యాల మధ్య ఒకే హిందుత్వం, ఒకే భారతదేశం అనేక ముక్కలైపోతుందండి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే అనుకున్న భారతదేశంలో నీ రాష్ట్రం, నా రాష్ట్రం, నా భాష, నీ భాష, నీ ప్రాంతం, నా ప్రాంతం అని కొట్టుకునే స్థితి తెచ్చింది ఈ రాజకీయ నాయకులు కదా. నాకు కాశ్మీర్ రోడ్ వచ్చేసి ఇక్కడ యాపిల్స్ అమ్ముకుంటే నాకు బాధ, లేకపోతే తమిళనాడు నుంచి ఎవరన్నా కాశ్మీర్కి వెళ్ళిపోయి ఇంకేదైనా వస్తువులు అమ్ముకుంటే నాకు నొప్పా, లేకపోతే అస్సాం నుంచి ఇక్కడికి ఎవరన్నా తీసుకొచ్చి ఏదైనా వస్తువులు అమ్ముకుంటే నాకు కష్టమా? వాడు భారతీయుడు, భారతదేశాన్ని మాతృభూమిగా భావించేవాడైతే చాలు, మాకెవరికి ఇష్యూస్ లేవు. మరి ఎవరు ఇష్యూస్ తెస్తున్నారు? రాజకీయం కోసం. కానీ ఇదే రాజకీయం కోసం బంగ్లాదేశ్లో ఉండే తొరకాలని, రోహింగ్యా ముస్లిమ్స్ని భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇస్తున్న రాజకీయ లుచ్చాల గురించి ఎవడన్నా మాట్లాడతారా? ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని ఎవరన్నా పాకిస్తాన్ పొమ్మంటే మేము కూడా వచ్చేస్తాం అని చెప్పేసి అన్నాడు. ఎంత నిస్సిగ్గుగా ఆ మాట అన్నాడంటే, ఎలాంటి వాళ్ళు మన పాలిస్తున్నది? హిందువుల్ని, భారతదేశాన్ని ఇన్ని ముక్కలు చేసేవాడి గురించి ఎవడో మాట్లాడు. ఈ వివాదం ఇప్పుడు అంత పెద్దదైపోయింది. ఒక రకంగా ఈ కల్తీని బయోవార్ అని కూడా అంటున్నారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే దాంట్లో మీరు చూస్తే కెమికల్స్, లబ్సా లాంటి కెమికల్ ఉంది. ఆ లబ్సా అనే కెమికల్ దేనికి వాడతారు అంటే డిటర్జెంట్ ఫ్యాక్టరీస్లో, అదేవిధంగా టాయిలెట్ క్లీనర్స్ తయారు చేయడంలో వీటిల్లో వాడతారంట. ఇక ఎస్టర్ కావచ్చు, లేకపోతే అసిటిక్ యాసిడ్, ఈ కాంబో వల్ల మనుషుల్లో వంధ్యత్వం వస్తుందని చెప్పేసి, అంటే నపుంసకత్వం పెరిగిపోతుందని చెప్పేసి మొన్న ఇక్కడ చూశాను ఒక రీసెర్చ్ పేపర్ ఎవరితో. రైట్. అలాంటి హానికారక కెమికల్స్ని ఈ నెయ్యిలో ఎందుకు వాడారు? కేవలం కల్తీ చేయటానికే అనుకుంటే నేతిని బదులు డాల్డా లాంటిదో, లేకపోతే కేవలం పామాయిల్ని గణపరచడం, ఇట్లాంటివి ఏదైనా వాడతారు. కెమికల్స్ ఎందుకు కలిపారు అంటే ఇట్స్ అ వార్. ఎవరు చేయించారు? ఇప్పుడు ఎంక్వైరీలో తేలాల్సింది అది. ఏముంది ఎంక్వైరీలో? ఎవరెవరు పిఏలు వీళ్ళు తప్ప అసలు వాళ్ళు ఎవరున్నారు? లేరు. ఇప్పుడు అదేగా మేము కూడా అడుగుతుందండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అదే. మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు, విచారణ జరిపించేశారు, యాక్షన్స్ ఏవి? ఇదే లడ్డు అయోధ్యకు కూడా వెళ్ళిపోయి లక్షల లడ్డూలు అయోధ్యకు పంపించింది నథింగ్ అండి, చిన్న మ్యాటర్. తిరుమలలో రోజుకు 2 లక్షల లడ్డూలు అమ్ముతున్నారు, అందులో 1 లక్ష లడ్డూలు వాళ్ళకి ఇచ్చారు అంతే. మొత్తం 365 రోజులు ఇంటూ 4 సంవత్సరాలు ఎన్ని లడ్డూలు? రోజుకు 2 లక్షల లడ్డూలు అంటే ఇక ఉత్సవాల టైంలో లేకపోతే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది వాటి సేల్స్. మరి ఇవన్నీ ఎవడు చేయించాడు? ఆడు ఎవడం పట్టుకుని ఒక్కడన్నా లోపలేసారా? సంజయ్ గారు హిందుత్వం గురించి కూడా మాట్లాడారు. అసలు హిందూ అనే పదమే లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటుగా ఆర్ఎస్ఎస్ కూడా ఇదే మాట అన్నారు. ఓకే, అసలు హిందూ అనే పదమే లేదు, హిందూ అంటే కాఫీరా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మరి హిందూ కానప్పుడు అసలు మరి వీళ్ళేంటి? ఒక్కటండి, ఇక్కడ మనం ఎందుకు మాట్లాడారు అనేది చూడాలి, ఏం మాట్లాడారు అనే దాంతో పాటు. ఓకే, ఈ రోజున మోహన్ భాగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందూ అనేది ఎక్కడ గ్రంథాల్లో లేదు, హిందూ అంటే అది నౌన్ కాదు, నామవాచకం కాదు, ఇట్స్ అన్ అడ్జెక్టివ్, విశేషణము అని చెప్పేసి అన్నారు. దానికి ఎందుకు పిసుక్కుంటున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. ఆయన చెప్పింది 100% నిజం కదా. ఈ రోజున హిందూ అనే పదం గ్రంథాల్లో లేదు. ఈ హిందూ అనే పేరు ఎవరు పెట్టారు? పారసీకులు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సింధు నది పరివాహక ప్రాంతానికి దిగువన ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువులు అన్నారు. అంటే సింధు నది ప్రాంతంలో ఉండేవాళ్ళు. అది మరి హిందూ అని ఎందుకన్నారు అంటే వాళ్ళకి కొన్ని పదాలు అంటే సాకి బదులుగా హా పలకటం అలవాటు. ఉదాహరణకి ఆ జందవస్త ఈ పార్సీ గ్రంథంలో అసుర మజ్జ అని ఒక దేవత ఉంటాడు. ఆ అసుర మజ్జాని వీళ్ళు ఏమని పిలుస్తారు? అహుర మజ్జ అని పిలుస్తారు.
సా పలకదు. అలా అని వాళ్ళకి సా పలకటం రాక అంటే అది కాదు, వాళ్ళ భాష అది అంతే. ఈరోజు తమిళ అని ఉంది, మనం TAMILA అనుకుంటాం, కానీ TAMIZHA అని రాస్తారు, లేకపోతే ZA అని రాస్తారు. కానీ పలికేటప్పుడు తమిళ అని రాస్తారు. ఎందుకంటే ఆ అలా లాంటి ఒక రకమైన డిఫరెంట్ శబ్దానికి రాయటానికి ఇంగ్లీష్లో సరిపడా పదాలు లేవు, ఓకే. అక్షరాలు లేవు. అందుకని చెప్పేసి TAMIZ అని రాస్తారు, ఎల్ రాయకుండా. అట్లాగే వాళ్ళు కూడా సింధు నది ప్రాంతంలో ఉండేవాళ్ళు సింధువులు, దానికి వాళ్ళకి సా పలకరు కాబట్టి హా హిందువులు అని చెప్పేసి అన్నారు. అయితే పారసీకులు ఏమన్నా భారతదేశం మీద అణచివేత చేశారా? భారతదేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారా? లేదుగా. వాళ్ళు ఇక్కడ మన జీవనంలో మమేకం అయిపోయి మనలాగే కలిసిపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక పేరు పెట్టారు, సరే అనుకున్నారు, యాక్సెప్ట్ చేస్తారు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ హిందూ అనే శబ్దం ఏంటి? ప్రాంతవాచకం. అది జాతివాచకం కాదు, ప్రాంతవాచకం. దాన్ని తీసుకోవటానికి ఎవరికి అబ్జెక్షన్ అనిపించలేదు, ఎందుకంటే దానిలో భూతేం లేదు కాబట్టి. ఇక చిన్నజీయర్ స్వామి వారు దాని గురించి చెప్తూ కాఫిర్ హిందూ అంటే అని చెప్పేసి అన్నారు. ఎస్, హిందూ అంటే కాఫిర్ అనే ఒక అర్థం బహుశా అరబ్బీ భాషలో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు మనం తీసుకున్న అర్థంలో కాదుగా. ఈ రోజున ఉత్తర భారతదేశానికి వెళ్ళామనుకోండి, రండి అన్నాం అనుకోండి, ఒక అమ్మాయిని లాగి దౌడమే పీకిద్ది, ఎందుకంటే రండి అంటే ముండా అని అర్థం వస్తుంది. అదే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరినన్నా లోపలికి రండి అన్నాం అనుకోండి, ఏంద్రా నన్ను బూతులు తిట్టావా అని అవతలోడు అడుగుతాడా? అడగడు. ఎందుకంటే మన భాష వేరు, వాళ్ళ భాష వేరు, పదం ఒకటైనంత మాత్రం అన్నీ ఒకటి అవ్వాల్సిన రూల్ లేదు కదా. సో హిందూ అంటే కూడా అంతే. అయితే ఇక్కడ హిందూ అనేది నౌన్ కాదు, విశేషణం అని చెప్పేసి మోహన్జీ అన్నారు. నిజమే, ఈ ప్రాంతంలో ఉంటున్నాము కాబట్టి ఈ ప్రాంతవాసులుగా చెప్పుకుంటున్నాం, ఇది విశేషణమేగా, గుణమేగా. అలాగే హిందుత్వానికి పోనీ వేరే పేరే ఉన్నదా? ఈ పేరు వదిలేసి ఆ పేరుకి పిలుస్తాం అనుకోవటానికి. ఈ ధర్మానికి సనాతన ధర్మం అని ఇంకో పేరు ఉంది. నిజానికి అది కూడా పేరు కాదు, నామవాచకం కాదు, గుణవాచకమే. ఎందుకంటే సనాతనము అంటే ఏంటి? ఎప్పుడు పుట్టిందో తెలియదు, అనాది, కాబట్టి సనాతనము అంటున్నాం. ఆ లక్షణం కలిగి ఉంది కాబట్టి సనాతన ధర్మం అంటున్నాం, కానీ సనాతనం అనేది కూడా పేరు కాదు. పోనీ వైదిక ధర్మం అందాం అనుకున్నాం, వైదిక ధర్మం కూడా మనకి పేరు కాదు, వేదాన్ని అనుసరిస్తూ జీవించే వాళ్ళం కాబట్టి వైదిక ధర్మం అని చెప్పేసి చెప్పారు, అది కూడా గుణ విశేషమే. ఆ తర్వాత ఇక చాలా పేర్లు, ఆర్ష ధర్మము, భారతీయ ధర్మం, ఇవన్నీ ఏది కూడా పేర్లు కాదు, ఇవన్నీ కూడా గుణ విశేషణాలే. అదే ఆయన చెప్పారు. ఓకే. పోనీ ఇంత చెప్పిన ఆయన అసలు హిందూ అనేది పలకరాని పదం అనే మాట అంటారా? అనలేరుగా. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క వివిధ క్షేత్రాల్లో విశ్వ హిందూ పరిషత్ ఉంది కదా, హిందూ వాహిని ఉంది కదా. ఇంకా అంతెందుకు, RSS ప్రతిరోజు చేసే ప్రార్థన ఉంటుంది, నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. హిందూ భూమే ఓకే అని చెప్పేసి చెప్పారుగా. అలాగే దానిలోనే రెండో పంక్తిలో ఇంకో మాట ఉంటుంది, ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత అంటారు. హిందూ రాష్ట్రాంగభూత అని చెప్పేసి అన్నారు. ఇది హిందూ రాష్ట్రం అని డిక్లేర్ చేశారు. అంత పలకరాని పదం అని చెప్పాల. హిందూ అనేది పేరు కాదు, అది ఒక గుణము. మరి ఏ గుణం అంటే దీనికి సావర్కర్ గారు కూడా చెప్పారు, ఆ సింధు పర్యంతం పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితి స్మృత అన్నారు. అంటే అటు పక్కన ఉత్తరంలో ఉన్న సింధు నది నుంచి దక్షిణాన ఉన్న సింధు అంటే మహాసముద్రం ఏదైతే ఉందో, ఇప్పుడు హిందూ మహాసముద్రం ఉంటుంది, ఆ సింధు సముద్రం వరకు కూడా మధ్యలో ఉన్న భూభాగం ఏదైతే ఉంటుందో ఆ భూభాగాన్ని పితృభూ పుణ్యభూశ్చైవ, ఈ పితృభూమి నాకు పుణ్యప్రదమైంది అని ఎవరైతే భావిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా హిందువులే అన్నారు. ఆ రోజున మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు? బాలీవుడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, అందులో సల్మాన్ ఖాన్ లాంటి ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్పింది ఏంటంటే, ఇక్కడ మా దృష్టిలో హిందూ అంటే ఎవరు అంటే ఈ భరత భూమిని తల్లిగా తండ్రిగా పుణ్యభూమిగా భావించే ప్రతి వాడు మాకు హిందువే అన్నారు. ఈ రోజున ఎవరైనా ముస్లిమ్స్ లేకపోతే క్రైస్తవులు మా మతం ఏదైనా పర్లేదు, మాకు ఈ భూమాతను కూడా మేము తల్లిగా భావిస్తాం, ఈ దేశాన్ని కూడా మేము తల్లిగా భావిస్తాం, దేవతగా భావిస్తాం అనుకుంటే మీరు కూడా మాతో కలిసి ఉండొచ్చు అన్న మంచి ఉద్దేశంతో చెప్పారు ఆయన. దీన్ని ఎందుకు ఎంత కాంట్రవర్సీ చేస్తున్నారు? హిందువే లేదు పదం అనేసరికల్లా ఇంకా అది నిజంగా కూడా కాంట్రవర్సీ లేదు. హిందూ అనే పదం గ్రంథాల్లో లేదండి. ఈవెన్ సనాతన ధర్మము అనే పదం కూడా హిందూ గ్రంథాల్లో ఎక్కడ ధర్మం పేరుగా చెప్పబడలేదు. ఈ రోజున మన పురాణాల్లో కావచ్చు, ఇతిహాసాల్లో కావచ్చు, కొన్ని చోట్ల ఏష ధర్మ సనాతన అని చెప్తారు. శ్రీరామచంద్ర ప్రభువు కూడా స్వయంగా చెప్పారు, ఏష ధర్మ సనాతన అంటే ఇది సనాతనమైన ధర్మము, ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, అప్పటి నుంచి ఇలాగే ఉంది అని చెప్పటమే తప్ప దీని పేరు సనాతన ధర్మం అని కాదు అక్కడ అర్థం.
కావాలంటే ఎవరికైనా ఇట్లాంటిది నేను చెప్పింది తప్పు అయితే కనుక నిరూపించవచ్చు. ఇదిగో సనాతన ధర్మం అంటే ఒక పేరుగానే చెప్పబడింది చూసుకో అని చెప్తే కనుక నేను నోరు మూసుకుంటా. లేదే. అదే. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కోణంలో చూసుకున్నట్టయితే అండి, హ్మ్. అంటే గత ప్రభుత్వంలో అయితే ఎక్కువగా కన్వర్షన్ జరిగి ఉండవచ్చుగా? అదే అండి. లాస్ట్ 5 ఇయర్స్‌లో కన్వర్షన్స్ విపరీతంగా జరిగాయి. ఆ! ఆ శాఖ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉందంటున్నాం మేము. హ్మ్. లేకపోతే ఒక పాస్టర్ గాడు ఊరకుక్కలాగా రాజమండ్రి రోడ్డు మీద నిలబడి వాడేమంటున్నాడు, ఈస్ట్ గోదావరి మాది క్రైస్తవులది, వెస్ట్ గోదావరి మాది క్రైస్తవులది, గుంటూరు మాది, బాపట్ల మాది అని లిస్ట్ చెప్పుకుంటూ పోయాడు. అవును. ఆడు ఏ బలుపుతో చెప్పాడు? అజయ్ పాస్టర్. అజయ్ గాడు. నిన్న ఇంకో ఊరకుక్క ఉన్నాడు ఈడు అభినయ్ అని చెప్పేసి. ఆడు ఒక వీధికి కుక్కలాగా వీధుల్లో తిరుక్కుంటూ ఆడంటాడు, మనం ఎంతమంది ఉన్నామో తెలుసా క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్‌లో 1,70,00,000 మంది ఉన్నాం. ఆడు 1,60,00,000 అన్నాడు, ఈడు 1,70,00,000 అంటున్నాడు. మరి ఈ 10,00,000 జనాభా ఈ సంవత్సరంలో పెరిగారా? లేకపోతే ఈ 2 రోజుల్లో పెరిగారా? ఆడే చెప్పాలి. ఏ బలుపుతోటి ఈడు అట్ట మాట్లాడుతున్నాడు? 1,70,00,000 జనాభా అంటే సుమారు 40% ఆఫ్ ద పాపులేషన్. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 40% బహుశా అదేనా? ఆ ఓటింగేనా? తను ఇంకో మాట కూడా అన్నాడు. హ్మ్. మన నాయకుడు క్రైస్తవుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు. హ్మ్. స్టేట్మెంట్ విన్నారు ఆళ్ళు కదా? ధైర్యంగా చెప్పుకుంటారండి. ఆ! మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హిందువుని అని చెప్పుకోవాలంటే పడిపోతుంది భయం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని అని చెప్పుకున్నారు. పోనీ ఆయనైనా బయటకొచ్చి ఇదిగో స్టాటిస్టిక్స్ వీళ్ళు పాస్టర్లు ఇట్లా చెప్తున్నారు కదా, 40% ఉన్నారు కదా ఈళ్ళు, కాబట్టి వీళ్ళని ఇక నుంచి మైనారిటీలు అనే పదంతో పిలవటానికి వీలు లేదు అని చెప్తారా ధైర్యంగా? అంటే పాస్టర్లే చెప్పుకుంటున్నారు కదండి, మేము 40% ఉన్నాం, 1,70,00,000 మంది ఉన్నాం, 4 జిల్లాలే మాయ అని చెప్తున్నారుగా. 4 జిల్లాలు మాయ అని చెప్పుకుంటున్న గాడిదకి ఇంకా స్టేటస్ ఎందుకు? లాజిక్ పాయింట్ అండి ఇది. హ్మ్. హ్మ్. అంత పాపులేషన్ ఉంటే మైనారిటీలు అవ్వరు. మైనారిటీలు ఎందుకు అవుతారు? అవును. మైనారిటీ హక్కులు వాడికి ఎందుకు ఇవ్వాలి? అవును. అవసరం లేదు. హ్మ్. మైనారిటీ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాడికి చర్చిలు కట్టుకోవటానికి 5,000 లక్షల రూపాయలు. పాస్టర్లు బతకడానికి ఒక్కొక్కడికి 5,000 లెక్కన 8,427 మంది పాస్టర్లకి ఈ రోజు దాకా అంటే గత 3 ఏళ్ల నుంచి 167 కోట్ల రూపాయలు ఇచ్చారు డబ్బులు. సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇది. ఓకే. ఓకే. ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. మొత్తం ఏపీ తెలంగాణ కూడా కాదు. ఒట్టి ఏపీ గవర్నమెంట్ 167 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఓకే. మాట్లాడితే ఈళ్ళు రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది. రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చిందంట. నీకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగమే ప్రభుత్వాలకు ఒక సూచన కూడా చేసింది. ప్రజలు ఏ మతానికి కూడా నువ్వు ప్రజల పన్నుల్లో నుంచి డబ్బులు ఇవ్వకూడదు అని ఆర్టికల్ 27లో చెప్పారు. మరి ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఈ రకంగా డబ్బులు ఇస్తుంటే మేము ఏం చేయాలండి? హిందువులు ఎక్కడికి పోవాలి? ఇక హిందూ మహాసముద్రంలోకి వెళ్ళి దూకేయాలా మేము కూడా? ప్రభుత్వాలు బహుశా అదే కోరుకుంటున్నట్టున్నాయి. మరి రాజ్యం పోషించిన మత మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాదు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఈ రోజున గుళ్ళో అర్చకుడు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాడు. లేదంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని చెప్తారు. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని చెప్తారు. అలాంటి అర్చకుడికి ప్రభుత్వం ఏ రోజు తన నిధిలో నుంచి ₹1 ఇవ్వలా. కానీ ఈ దేశాన్ని మత మార్పిడి చేయాలని ప్రతి ఒక్కరిని క్రైస్తవుడిగా మార్చాలని చూసే పాస్టర్లకి ఒక్కొక్కడికి 5,000 రూపాయల లెక్కన పందెం కోడిని మేపినట్టు ఎందుకు మేపాలి? ఈ దేశాన్ని అల్లా రాజ్యంగా మార్చాలని చూస్తున్న మసీదుల్లో పనిచేసే ఇమాంలకి మౌజాన్కి 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? మాకు బాధ ఉండదా అండి? మా పన్నుల డబ్బులు ఇలా పనికిమాలిన పనులకు వాడుతూ ఉంటే మళ్ళీ నేమో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు రాజధాని కట్టుకోవడానికి డబ్బులు కావాలి, మాకు రాష్ట్రం కట్టుకోవడానికి డబ్బులు కావాలి. వచ్చిన డబ్బులనేమో సద్వినియోగం చేయరు. ఇట్లా పంచిపెట్టేస్తారు మిఠాయి పొట్లాలు పంచినట్టు. మన జరిగిన శ్రీశైలం ఇష్యూలో శివమాల భక్తులు వాళ్ళకి సంబంధించి మరి అక్కడ ఎందుకు గుళ్ళ దగ్గర కొన్ని విషయాల్లో ఇప్పుడు గమనించినట్టయితే వాంటెడ్లీ కొన్ని ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తిరుపతిలో మీరు చూసుకున్నట్టయితే గోపురం ఎక్కి 90 ml అడిగాడు ఒక అతను. అన్నిటినీ రాజకీయంగా చూడాలంటే అవసరం లేదండి. ఇప్పుడు కొన్ని చోట్ల వ్యవస్థలు పెద్దది, అట్లాగే ప్రజలు వచ్చేది కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి కావచ్చు, లేకపోతే ఉగాది సందర్భాల్లో శ్రీశైలానికి వచ్చే తాకిడి ఎక్కువ. అలాగే శివస్వాముల దీక్ష విరమణ సందర్భంలో కూడా నిజానికి దాన్ని ముందే అజ్యూమ్ చేసుకుని ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. పైగా ఇప్పుడు జరుగుతుందంతా కూడా వేసవకాలం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ టైంలో భక్తుల్ని ఎక్కువసేపు క్యూల్లో నిలబెట్టడం, లేకపోతే బయట ఉండేలాగా చేయటం ఇది కూడా మంచి పద్ధతి కాదు. అండ్ ఇంకోటి, భక్తులు ఎంతో దూరం నుంచి కాలినడకన వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా సహనానికి ఒక హద్దు ఉంటుంది. కాబట్టి వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన గౌరవప్రదమైన ఏర్పాట్లు చేసి వాళ్ళకి వీలైనంత తొందరగా దర్శనం చేపించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఎందుకంటే వాళ్ళే కదా తగుదునమ్మా అని పెత్తనాలు నెత్తినేసుకుని మా దేవాలయాలని గుప్పెట్లో పెట్టుకుంది. మాకు చేత కాదు, మేము సవటలం, మేము నిర్వహించుకోలేము అనుకున్నారు కాబట్టే లాక్కున్నారు. మరి అదే సవట పని వాళ్ళు కూడా చేయకపోతే సవ్యంగా చేయమనంటే నిర్వహణ ఎవడొద్దన్నాడు?
ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి అనే మాట కట్టికి అబద్ధం అండి. ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు మీ అందరికంటే మేము బాగా చేయగలం అనుకునేగా తీసుకున్నారు. మూసుకుని అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయాలి. అలా కాకుండా వాళ్ళు తప్పులు చేసి ఈ శివస్వాముల మీద లాఠీ చార్జీలు చేయటం, శివస్వాముల్ని కొట్టటం, ఇది నిజంగా అన్యాయం అసలు. ఎందుకంటే మేము డబ్బులు ఇస్తే తీసుకుని ఆ డబ్బులతోటి మీ పథకాలు నడుపుకుంటూ, ఆ డబ్బులతోటి మీరు దాతలు కర్ణులు అని చెప్పేసి పేర్లు తెచ్చుకుంటూ మళ్ళీ మా మీదే దాళ్ళ. వాళ్ళకేమో ఆదాయం అనా పైసా రాకపోయినా వాళ్ళకి జీతాలు ఇస్తారు, గౌరవం ఇస్తారు. మా దేవాలయాల నుంచి ఆలయాన్ని దొబ్బి మళ్ళీ మా మీదే దాడులు. ప్రభుత్వాలు అనుకుంటున్నాయేమో, మా అయితే ఏం చేస్తారు, మూసుకుని మళ్ళీ జగన్ కొట్టేయాలి, జగన్ ఎట్టకు క్రైస్తవుడు కాబట్టి సచ్చినట్టు మాకే వేస్తారు అనుకుంటున్నారేమో. మేము అందరికీ చెప్తున్నాం రాజకీయ పార్టీలకి, అయ్యా మేము మీకు అద్భుతమైన మేలు చేయలేకపోవచ్చు, కానీ మేము మిమ్మల్ని ఎఫెక్ట్ చేయాలి అనుకుంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దయచేసి హిందువుల్ని, హిందూ సంఘాలని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మేము బాగు చేయటం కష్టం కావచ్చు, కానీ మిమ్మల్ని లాగటం కిందకి పెద్ద కష్టమైన పని కాదు. ఆ స్థితి తెచ్చుకోవద్దని మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఇంత జరుగుతున్నా అండి కొన్ని విషయాల్లో విహెచ్పి పాత్ర చాలా తక్కువ లిమిటెడ్లో ఉన్నట్టు అనిపిస్తుందండి. మీరేమంటారు? విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క కార్యాచరణ కావచ్చు, ప్రణాళికలు కావచ్చు చాలా దీర్ఘకాలికంగా ఉంటాయండి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. బహుశా ఆ వ్యవస్థను అంత స్ట్రాంగ్గా ఏర్పాటు చేశారు కాబట్టి గత కొద్ది కాలంగా ఈ రోజున భారతదేశంలో ఇన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి విహెచ్పి ప్రతి చిన్న విషయానికి తొందరపడిపోతుందా అంటే పడకపోవచ్చు. వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటారు. లడ్డు విషయంలో కూడా తీసుకోవచ్చు. అది ఏ విషయంలో అయినా సరే విహెచ్పి ఒక పని చేస్తానికి ఆలోచిస్తుంది, లేకపోతే ఒక పని విషయంలో కాస్త వెనకడుగులో ఉంది అంటే వాళ్ళు దాని మీద ఇంకా పెద్ద స్థాయిలో ఏదో ప్లాన్ చేస్తున్నట్లు. ఇక నిత్యం ఇట్లాంటి వాటి మీద పోరాటం చేయడానికి మాలాంటి సంఘాలు ఎలాగూ ఉన్నాయి. వాళ్ళ పరిధి వేరు, వాళ్ళ స్థాయి వేరు. కాబట్టి బహుశా వాళ్ళ ఆలోచన ఏంటి అనేది భవిష్యత్తులో తెలియచ్చు. అంటే నేను పరిషత్లో అంతర్భాగం కాదు కాబట్టి ఇన్సైడర్గా నాకేం తెలియదు. అదే. సో ఇక్కడ ఇకపోతే ఈ షిరిడి సాయిబాబా విషయంలో మీ కేసు ఎంతవరకు వచ్చిందండి? తెలియదండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ అప్డేట్ అయితే ఏం లేదు. ఓకే. కేసు ఏముంటుందండి, నేను ఏ రోజు బాబా గారిని బూతులు తిట్టింది లేదు, బాబా గారి మీద తప్పుడు ప్రచారం చేసింది లేదు. జస్ట్ మాకున్న అనుమానాలు ప్రశ్నించాం. ఆ ప్రశ్నలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే బాబా గారి మీద మాకు ద్వేషం కాదు, అనుమానం ఉంది. ఆ అనుమానానికి బలపరిచేలాగా మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అడుగుతాం. ఎవరికన్నా ఓపికండి భక్తుడు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలనుకోండి, ఇప్పుడు మన డివోషన్ ట్రీ ఛానల్ వేదికగానే వాళ్ళని పిలవండి, డిబేట్ కూర్చోబెట్టండి. నా అనుమానాలు ఏంటో మన ఛానల్ వేదికగానే అడుగుతాను, వాళ్ళని సమాధానం చెప్పమనండి. కౌంటర్ ఏదైనా ఉంటే మళ్ళీ సమాధానం మళ్ళీ అడుగుతాను. వాళ్ళకి అంత నిజాయితీ ఉంటే సాయి భక్తులకి వాళ్ళే చర్చకొచ్చి కూర్చుంటారు కదా. చర్చకు రావట్లేదు వాళ్ళు, ఎందుకు రావట్లేదు అని వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమంటారు, ఈ లలిత్ కుమార్ నమ్మకం లేదండి, బాబా గారి మీద గౌరవం లేదండి, అలాంటి వాడితో ఏంటండి అంటారు. అరే నాకు నమ్మకం గౌరవం లేదు కాబట్టి నన్ను కన్విన్స్ చేయాలి. నేను ఆల్రెడీ నమ్ముతూ ఉంటే నాకు మీకు అసలు ఇష్యూ ఏముంది? మీరు నాకు వచ్చి చెప్పాల్సింది ఏముంటుంది? నేను కూడా మీలాగా సాయిబాబా సచ్చరిత్ర చదువుకుంటా సాయిరామ్ అంటూ పాట పాడుకుంటూ కూర్చుంటా, అవసరం లేదు. ఈ హిందువుల్లో కొంచెం ఆ యూనిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి కదా. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఇలా ఏది వాళ్ళు అసలు హిందూ కాదు, వీళ్ళు హిందూ కాదు అనుకుంటా పోతా ఉంటే సింపుల్ అండి. ఒకటే, ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకటి కరోనా వచ్చింది, అరే మనోడు బయటికి పంపించడం ఏంటి, మనలోనే ఉంటాడు ఒకడు అని చెప్పేసి ఆ 9 మంది వాడి మీద భుజం మీద చేసి కూర్చుంటారా? క్వారంటైన్లోకి తోసేస్తారు కదా. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సాయి భక్తులందరూ క్వారంటైన్. వాళ్ళు కోలుకుని తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో, హిందూ స్రవంతిలో కలుస్తారా, లేకపోతే కోవిడ్ వల్ల బలైపోయి అక్కడి నుంచి అటు నుంచి అటు వాళ్ళకట్టుకు పోతారా, అంటే అదే మార్గంలోకి వెళ్ళిపోతారా అనేది వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎవరో విడిపోతారు కదా అని చెప్పేసి మనం ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని దగ్గర పెట్టుకోలేం కదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది శ్రీశైలానికి సంబంధించింది. మనకి అది ఉంది చూసారు, గిరి ప్రదర్శన ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. నిజంగా మంచి విషయం. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చాలా అవస్థలు పడుతున్నవా, అది 2 స్టేట్లో చాలా న్యూస్లు మనం చాలా ఇబ్బందులు పడుతుంది. సో అదేదో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆ గిరి ప్రదర్శన ఉండటం వల్ల ఈ ఇక్కడ ఉన్న భక్తులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఈ గిరి ప్రదక్షిణ జరగటం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, క్షేత్రం యొక్క విలువ ఏంటి, క్షేత్రం యొక్క పరిధి ఏంటి అనేది భక్తులందరికీ తెలుస్తుంది. అలాగే కొండ మీద సాక్షాత్తు అమ్మవారు, అయ్యవారు, జ్యోతిర్లింగము, శక్తిపీఠం ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటము అంటే నిజంగా భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం ఉంటుంది ఖచ్చితంగా, అనుమానం ఏమీ అక్కర్లేదు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కొండ మీద ఏవైనా అన్యమత కట్టడాలు ఆక్రమణలు జరిగే పరిస్థితి ఉంటే గనక వాటన్నిటిని కూడా నిలువరించడానికి, భవిష్యత్తులో కొత్త కట్టడాలు రాకుండా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నామండి. ఓకే. తర్వాత ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఆ బన్ ఇష్యూ ఒకటి జరిగింది చూసారా? అవునండి. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? నేనంటే యాక్చువల్లీ డీటెయిల్డ్గా చూడలేదండి. ఫేస్బుక్ పోస్ట్లు ఒకటి రెండు చూశాను. బట్ యాక్చువల్లీ దీనిలో డౌట్ పట్టడానికి ఏముందండి? ఒక బన్ ఏంటి, ఎన్నో రకాల ఆహార పదార్థాలని వాళ్ళు కల్తీ చేసి హిందువుల మీదకి వదలటం, పళ్ళ మీద కూడా చివరికి మైనం కోటింగులు చేసి లేకపోతే ఇంకేదో కెమికల్స్ కొట్టేసి వదలటం, ఇక తినే ఆహారాల్లో తుప్పుకుమంటాం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నవేగా. కాకపోతే వీళ్ళని కవర్ చేయడానికి కూడా ఒక లెబ్రాండో గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఈ ఇష్యూని దీనికి మతంతో ఎందుకు చేస్తున్నారు, లేకపోతే దీనికి కులం పేరు ఎందుకు పెడుతున్నారు, ఇలాంటి కవరింగ్ డ్రామాలు ఆడతారు. ఎన్ని కవరింగులు చేసినా సరే వాళ్ళు భారతదేశంలో హిందువుల మీద జిహాదు చేస్తున్నారు. వాటిలో ఈ ఫుడ్ జిహాదు కూడా ఒకటి. అది ఈ మార్గంలోది బయటపడింది. బయటపడిన మార్గాలు ఇంకెన్ని ఉన్నాయో. గతంలో బిర్యానీల పేరుతో కుక్క మాంసం అమ్ముతున్నట్టుగా కొన్ని డ్రైవ్స్లో చూశారు. ఎవడమ్ముతున్నాడు? అలాగే బిర్యానీల్లో పిల్లలు పుట్టకుండా హిందువులకి మగతనం పోయేలాగా మందులు కలుపుతున్నారు అనే మాటలు కూడా విన్నాము. ఎందుకు కలుపుతున్నారు? ఇంకా ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి. తుప్పుకు మనం ఉమ్ముతూ ఫుడ్డులు చేస్తున్నారు. ఉచ్చబోసొకడు బురద పోసొకడు చేస్తున్నాడని వీడియోస్ వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజాలో తెలియదు, కానీ జరగటం అయితే జరుగుతున్నాయి కదా. ఓకే. హిందువుల మీద జరుగుతుంది యుద్ధము, గజ్వాయ్ హింద్, వాటిలో ఇది కూడా ఒక మార్గం. ఓకే. ఇప్పుడు బంతి హిందువుల కోర్టులో ఉంది. నమ్మి వాళ్ళ దగ్గర తినటం మానేస్తారా, లేకపోతే మాకు పొట్ట నిండితే చాలు అని చెప్పేసి ఏ పెంట పడితే ఆ పంట తింటారా అనేది హిందువులు తెలుసుకోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా కులం మతం అనేది చెప్పుకోకుండా రాజకీయాలు చేయకుండా ఉండడు ఏ రాజకీయ నాయకుడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వచ్చేసరికల్లా ఎందుకు ఈ ఓట్ బ్యాంక్ కోసమా, హిందువుల ఓట్ బ్యాంక్ కోసమా ఆ కవర్ అనుకోవాలా, లేకపోతే ఏం? అంతే కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఏదో ప్రశ్న అడిగారు. అడిగితే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పేసి చెప్పుకోలే. కానీ వాళ్ళ భార్య క్రైస్తవురాలు, వాళ్ళ మదరు క్రైస్తవురాలు, రాజశేఖర రెడ్డి గారు అంత్యేష్టి క్రైస్తవుల పద్ధతిలోనే జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ కూడా క్రైస్తవ పద్ధతిలోనే జరుగుతూ ఉన్నాయి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీ మతం ఏంటంటే, నా మతం మానవత్వం అని చెప్పేసి అన్నారు. మరి మీ మానవత్వ మతం మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతోమందిని, ఒక డాక్టర్ని, లేకపోతే ఒక అతన్ని డోర్ డెలివరీ చేయించాడు మీ ఎమ్మెల్సీ గారు, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మీ మానవత్వం ఎక్కడ నిద్రపోయింది? మీ బాబాయ్ గారిని ఇంట్లో చంపేసినప్పుడు మీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళలో ఆ కేసును తేల్చలేకపోయారు కదా. మీ మానవత్వం ఎక్కడికి పోయింది? లేకపోతే మొన్న మీ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు రప్ప 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 నరుగుతామంటే, అరే మన మానవత్వ మతం రా, మనం అట్లాంటి మాటలు మాట్లాడకూడదురా, గాడిద కొడకల్లారా అని చెప్పి గడ్డెట్టకుండా ఏమన్నారప్పా, తప్పేముంది? ఇప్పుడు రప్ప 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 అన్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆ వ్యాఖ్యలను సమర్థించారు కదా. మరి రప్ప రప్ప వ్యాఖ్యలు చేసినప్పుడు మానవత్వం ఏ మట్టిలో కలిసిపోయింది? ఆయనకి మానవత్వం లేదు, మట్టిగడ్డలు లేదండి, ఇదంతా కబుర్లు. ఆయన శుద్ధ క్రైస్తవుడు, సనాతన ధర్మం మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్న క్రైస్తవుడు. కేవలం రాజకీయం కోసం, హిందువుల ఓటు బ్యాంకు కోసం ఆయన తాను క్రైస్తవుడు అన్న విషయం చెప్పుకోవట్లా. కానీ నమ్ముతున్న హిందువులందరూ గుర్తుపెట్టుకోండి, ఆయన మళ్ళా అధికారంలోకి రావాలి అంటే మీ అందరూ కూడా క్రైస్తవులుగా మారి ఆయనకు ఓట్లు వేయాల్సిందే అన్న విషయం ఆయనకు తెలుసు. ఈరోజు మీరు మారకపోయినా సరే ఆయనకు ఓట్లు వేసిన తర్వాత కొద్ది కాలానికైనా సరే మీరు మారిపోతారు, ఇది కన్ఫర్మ్. కాబట్టి అలాంటి వాళ్ళకి మళ్ళా రెండోసారి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే జగన్మోహన్ గారు స్వచ్ఛమైన క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడికి తన మతం పట్ల విపరీతమైన ప్రేమ, పక్క మతాల పట్ల విపరీతమైన ద్వేషం ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారండి. బట్ అక్కడక్కడ ఇంకా ఇప్పుడు ప్రతి సందర్భంలో హిందువులకి ఒక యూనిటీ ఉండట్లేదు అని చెప్పేసి మీరు కావచ్చు, రకరకాల ఎవరైనా సరే ఏ డిబేట్లో పాల్గొన్నా కానీ మా వాళ్ళు యూనిటీ ఉండదు. అసలు ఆ యూనిటీ తీసుకురావచ్చు కదా. హిందువుల్లో యూనిటీ అంటే అది నిజంగా కూడా కాస్త ఎక్కువ ప్రయాసతో కూడుకున్నది. ఓకే. బట్ ఖచ్చితంగా ఒకనాటికి వస్తుంది. ప్రస్తుతం మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి కాస్త నిర్లిప్తత. కానీ ఫస్ట్ హిందువుల కంటే కూడా హిందుత్వవాదుల్లో, హిందూ సంఘాల్లో ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎక్కడైనా కానీ క్షేత్రస్థాయిలో అయినా సరే హిందూ సంఘాలు, హిందుత్వవాదుల మధ్య ఐక్యత రావాలి. ఐక్యత అంటే అందరూ కలిసి ఒకే పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేయొచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేయొచ్చు.
కానీ నేను చేస్తున్నాను కాబట్టి నాలాగే ప్రతోడు చేయాలనుకోవటం, లేకపోతే ఎవడో పని చేయటం లేదు కాబట్టి నేను గొప్ప పనిమంతుడిని అనిపించుకోవటం కోసం ఇంకోటి మీద విమర్శలు చేయటం, ఇలాంటి పద్ధతులు హిందువులు మానేసుకోవాలి, హిందుత్వవాదులు మానేసుకోవాలి అట్లీస్ట్. ఓకే. అంటే ఈరోజు చెప్తాను చూడండి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 100 రూపాయల స్థాయిలో నేను పని చేయగలుగుతా. ఇంకో ఆయన దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు, 1 కోటి రూపాయల స్థాయిలో ఆయన పని చేస్తాడు. 1 కోటి రూపాయల స్థాయిలో పనిచేసేవాడిని చూసి నువ్వు 100 రూపాయలు పని చేస్తున్నావు, నీ వల్ల ఉపయోగం ఏంట్రా అని అనకూడదు. ఎందుకంటే ఏనుగులు పోలేని చోటకు కూడా కొన్నిసార్లు ఎలుకలు పోతేనే పని అవుతుంది. అలాంటి చిట్టెలకలు కూడా కావాలి. 100 రూపాయలు పని చేసేవాడు ఎందుకు వారధి కడుతుంటే ఉడత సాయాన్ని ఇప్పటికీ మనం కథగా చెప్పుకోవట్లే. అవును. అలాంటి ధర్మం కోసం ఏ చిన్న పని చేసినా కూడా అది చాలా గొప్ప ప్రయోజనం కల్పిస్తుందండి. ఎందుకు భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పిన మాట కదా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాన్ అని చెప్పేసి చెప్పారు. నీ ధర్మాన్ని నువ్వు కొంత మాత్రం మీద పాటించినా చాలు, అది మహా భయాల నుంచి కూడా నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి చెప్పారు. అలాంటిది ధర్మరక్షణలో పెద్ద సంస్థ ఏంటి, చిన్న సంస్థ ఏంటి, ధర్మం కోసం పనిచేస్తున్నారా లేదా, ఇదే చూడాలి. ఒకవేళ హిందుత్వం పేరు చెప్పుకుని ఎవరైనా సాటి హిందుత్వవాదుల మీద, హిందువుల మీద విషం కక్కుతూ ఉన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒకటే మాట, ఇక నువ్వు హిందుత్వ పోరాటానికి పనికిరావు బాబు, టేక్ రెస్ట్ అని చెప్పి వదిలేయండి. ఓకే. వాళ్ళు పోస్టులు పెడితే పట్టించుకోవద్దు, వీడియోలు పెడితే దేకొద్దు, అలాంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయొద్దు, అంతే. అప్పుడు చచ్చినట్టు ఫస్ట్ హిందూ సంఘాలన్నీ కలుస్తాయి. హిందూ సంఘాలన్నీ కలిసి ఎప్పుడైతే పనిచేయటం మొదలు పెడతాయో అప్పుడు ఆటోమేటిక్గా హిందువుల్లో కూడా ఐక్యత వస్తుంది. హిందూ సంఘాలన్నీ కలిసి పనిచేయటం అంటే ఒకటే, అందరూ కలిపి ఒకే పని చేయాల్సిన అవసరంలా. కానీ ఒకటి కష్టం వచ్చినప్పుడు ప్రతివాడు వెళ్ళి మద్దతు ఇవ్వండి, ప్రతివాడు వెళ్ళి వాడి పక్కన నిల్చోండి, అన్నీ సెట్ అయిపోతాయి. కరాటే కళ్యాణ్ గారు మీ మీద ఒక పోస్ట్ పెట్టారండి. టాపిక్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. కానీ అసలు ఇప్పుడు ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఉండబట్టి అడుగుతున్నాను నేను. ఓకే. డబ్బే ఫస్ట్, డబ్బే నెక్స్ట్, డబ్బే లాస్ట్, ఇదే లలిత్ కుమార్ ఎజెండా అన్నట్టుగా, అంటే పెద్ద ఉంది అది చూపించారు, చూసాను. అంటే నాకు కనపడదు, ఎందుకంటే నేను అంటే నా ఐడియల్ నా లిస్ట్లో అవి లేరు, సో నాకు పోస్ట్ తెలిసే అవకాశం లేదు. బట్ మీరు చూపించారు, నేను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మీరు అడుగుతున్నారని స్పందించాల్సిందే. ఓకే. ఆవిడ పెట్టిన పోస్ట్ చదివాక ఒకటి అనిపించింది, మీ పేరు లేకపోతే నేను అడిగేవాడిని కాదండి, మీ పేరు పెట్టి అంత సారాంశం రాశారు కాబట్టి. నేను ఇప్పుడు 1 నిమిషం ముందే మీకు చెప్పాను, ఒక సాటి హిందుత్వవాది ఇంకొక హిందుత్వవాది మీద ఒక పోస్ట్ పెట్టినా లేకపోతే మాటలు మాట్లాడినా అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పేసి అన్నా. ఇప్పుడు నేను దీని మీద సమాధానం చెప్పాను అనుకోండి, సరే ఇక అది తప్పించుకోవాల్సిన అవసరం లేదు. లలిత్ కుమార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బే ఫస్ట్, డబ్బే నెక్స్ట్, డబ్బే లాస్ట్. అందుకే సాయిబాబాని పూజిస్తున్న ప్రవచనకర్తలు లేకపోతే పీఠాధిపతుల దగ్గర నుంచి సన్మానాలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, కానీ మళ్ళీ సాయిబాబాని ప్రశ్నిస్తూ ఉంటాడు, సాయి భక్తులను అవమానిస్తుంటాడు అన్నట్టుగా పెట్టారు. నేను క్లియర్గా చెప్తున్నా అండి, నిజంగా లలిత్ కుమార్కి డబ్బే ఫస్ట్, డబ్బే నెక్స్ట్, డబ్బే లాస్ట్ అయ్యుంటే నాకు డబ్బులు ఇచ్చిన, అవార్డులు ఇచ్చిన స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెప్పు కోసం, మెహర్బానీ కోసం నేను బాబా గారికి నేను కూడా సాయిబాబా, సాయిరామ్ అని చెప్పేసి మాట్లాడతాను. నాకు అంత ఆశ లేదు డబ్బు. నాకు డబ్బు అవసరం, నేను పోరాటం చేస్తున్నానండి, నా పోరాటానికి డబ్బు కావాలి, అంతేకాని డబ్బు కోసం నేను పోరాటం చేయట్లేదు. ఒకవేళ నిజంగా డబ్బు కోసమే చేసేవాడిని అయితే నేను ఇష్యూలో, ఈ టాపిక్లో బయటకు వచ్చేవాడినే కాదు, కాంప్రమైజ్ అయిపోయి అయ్యో మా గురువుగారే పరమ సాయి భక్తుడు, నాకు దత్తపీఠం సనాతన దత్తబంధు అవార్డు ఇచ్చిన వాళ్ళు కూడా సాయిబాబా విషయంలో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడాలి, అలాంటిది నేను ఎందుకు మాట్లాడతాను, కాంప్రమైజ్ అయ్యేవాడిని. ఓకే. నేను ఇప్పుడు కూడా సాయిబాబా విషయంలో ఒకటే చెప్తున్నాగా, నేను ఏ రోజైతే సాయిబాబా మీద వీడియోలు మానేశానో, ఒపీనియన్ చేంజ్ చేసుకున్నానని ఎక్కడైనా చెప్తానో ఆ రోజు లలిత్ కుమార్ అమ్ముడు పోయాడని అనుకోండి. ఓకే. డిబేట్కి జరగకుండా, సాయిబాబా విషయంలో నాకు క్లారిటీ రాకుండా నేను సాయిబాబా విషయంలో కనుక నెగిటివిటీని వదిలేశాను అంటే మాత్రం అమ్ముడు పోయానని అనుకోండి, ఓపెన్గా చెప్తున్నాగా. పైగా నా మీద చేసే అతిపెద్ద విమర్శలు ఏంటంటే ఈ రత్నాలు, బ్లాక్మెయిల్, ఇది ఇదని మాట్లాడుతుంటారు. సరే, నేను ఆ రోజు ఏం జరిగింది అనేది నేను మొత్తం ప్రపంచం అందరికీ కూడా అర్థమయ్యేలాగా వీడియోస్తో చెప్పాను, వివరణ ఇచ్చాను. బట్ స్టిల్ లలిత్ కుమార్ మీద ఆరోపణలు చేయడానికి ఇంకో ఆరోపణ లేదు కాబట్టి అదే అందరూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు చెప్తున్నా, సాయి భక్తులు కావచ్చు, బ్రహ్మకుమారులు కావచ్చు, ఇంకా చాలామంది అవైదిక మార్గాల్లో ఉండే వాళ్ళ మీద నేను పోరాటం చేస్తూ వచ్చా. కాకపోతే అతను, ఆ రత్నాల వ్యాపారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హిందువేతరుడు కాదు, హిందువే కాబట్టి ఆయన ఆఫీస్ దాకా పిలిచి మాట్లాడుకోవటానికి మనం అవకాశం ఇచ్చాం. అది సంహవ్ రాంగ్ వేలో బయటకు వెళ్ళింది. ఈరోజు చెప్తున్నాగా, ఇంకో ఇష్యూలో లలిత్ కుమార్ ఎక్కడైనా ఇలాంటి పని చేశాడని ఒకళ్ళు మాట్లాడారా 10 ఏళ్లలో? లేదు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, లలిత్ కుమార్ దగ్గర బేరం మొదలుపెట్టి 1 కోటి రూపాయలు పెడతారా, 100 కోట్లు పెడతారా, 1000 కోట్లు పెడతారా, 1,00,000 కోట్లు పెడతారా, మీ ఓపిక, సాయిబాబా విషయంలో నువ్వు వీడియోస్ ఆపేయి అని చెప్పేసి ఒక్కరితో ఒక రేట్ ఫిక్స్ చేయించండి.
బ్రహ్మకుమారుల విషయంలో ఒక్క రేటు ఫిక్స్ చేపించి బ్రహ్మకుమారుల మీద వీడియోలు చేయకుండా ఆపించండి. నా సబ్జెక్టులు నేను లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం రాకుండా ఒక్కనాటికి కూడా నా వీడియోలు ఆగదు. ₹1,00,00,000 కాదు, 1,00,00,000 ఇచ్చినా సరే నా వర్షన్ మారదు. కారణం ఏంటంటే నాకు డబ్బు కాదు ప్రధానం, ధర్మమే ముఖ్యం. నా మీద ఆరోపణలు ఏవి చేయటానికి లేక కొంతమంది ఇలా చేస్తున్నారు. అండ్ కళ్యాణి గారు ఆవిడ ఫైట్ ఆవిడ చేసుకుంటున్నారు. నేను 3 years నుంచి ఆవిడ నా లిస్టులో లేరు. నేను ఆవిడ ప్రోగ్రామ్ కూడా చూడట్లేదు. ఎందుకు పెట్టారో తెలీదు నాకు ఈ విషయం గురించి. అండ్ ఇంకోటి, నేను మోహన్ భాగవత్ గారిని ఏదో అనకూడని మాట అన్నట్టుగా చెప్తున్నారు. వీడియో మొత్తం చూడండి. ఇప్పటికి కూడా అలాగే ఉంది. నేనేం ఎడిట్ చేయలేదు, వీడియో డిలీట్ చేయలేదు. మోహన్ భాగవత్ గారిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నేను నెగిటివ్గా మాట్లాడలేదు. అలా అని చెప్పేసి మోహన్ భాగవత్ గారు చెప్పే ప్రతి మాట అంగీకరించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను మోహన్ భాగవత్ గారి కింద పనిచేయట్లేదు కదా. నాకు ఆయన అంటే గౌరవం, సంఘ ముఖ్యుడిగా సర్సంఘచాలకుగా ఉన్నారు కాబట్టి 100% గౌరవిస్తా. కానీ సాయిబాబా విషయంలో సాయిబాబా కూడా దేవుడే అని చెప్తే ఎలా దేవుడు అని నేను అడుగుతాగా. ఏమండి, ఈరోజు నా గురువుల గురించి అడిగారు. మా గురుదేవులు పద్మాకర్ స్వామి వారి గురించి కానీ, గరికపాటి గారి గురించి, చాగంటి గారి గురించి, సామవేదం వారి గురించి వీళ్ళందరూ చెప్తున్నారు కదా అంటున్నారు. నేను వాళ్ళు చెప్తేనే వినట్లేదు. ఎందుకు వినట్లా? కొవ్వెక్కువైపోయా? కాదుగా. వాళ్ళు చెప్పిన దానిలో కూడా బాబా గురువు, బాబా దైవం అని చెప్తున్నారు తప్ప ఎలా దైవమో చెప్పట్లా. నేను ఇప్పుడు సాయి భక్తులను అడుగుతుంది కూడా అదే, సాయిబాబా ఎట్లా దైవం అవుతాడు అది చెప్పండి అని అడుగుతున్నా. అలా వాళ్ళు చెప్పినట్టే మోహన్ భాగవత్ గారు కూడా సూచనప్రాయంగా చెప్పారు, దేవుడు అంతే అని చెప్పేసి. దానికి ఆయన చెప్పిన కారణాలు నాకు సరిపోలా. ఒకటి, 250 సంవత్సరాల నుంచి బాబా ఉన్నాడు, హిందువుల్లో ఎక్కడా చీలిక రాలేదు, ఎక్కడ మతం మార్పులు జరగలేదు అన్నారు. మరి దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మసీదులు, దర్గాలు ఉన్నాయి. అంత మాత్రం చేత భారతదేశం మొత్తం మారిపోయిందా ఇస్లాంలోకి? మారలేదుగా. కానీ స్లోగా దాని ఎఫెక్ట్ పడుతుందిగా. అలాగే దీని ఎఫెక్ట్ కూడా చాప కింద నీరులా నడుస్తుంది. సాయిబాబా వాళ్ళు కూడా ఇస్లాంలోకి మారుతున్నారు, ఇస్లాం సానుభూతిపరులుగా మారుతున్నారు. ఇది నా ఆరోపణ. నా ఆరోపణకి భిన్నంగా ఆయన మాట్లాడితే నేను అడగకూడదా? బయట వాళ్ళ మీద అయితే యుద్ధం చేస్తా, నా వాళ్ళనైతే నేను అడుగుతాగా, ప్రశ్నిస్తాగా. నేను ప్రశ్నిస్తే నీకు ప్రశ్నించే స్థాయి ఉందా అంటున్నారు. నేను శాఖకు వెళ్ళిన వాడిని, సంఘం గురించి తెలిసిన వాడిని కాబట్టి నేను ప్రశ్నించా. ఈవిడ ఎప్పుడైనా శాఖకు వెళ్ళి సంఘానికి వెళ్ళుంటే ఆవిడ కూడా ప్రశ్నించవచ్చు. నువ్వు ఎవడెవరో ప్రశ్నించడానికి నన్ను అడగవచ్చు. కానీ అడిగే ముందు ఒక్కసారి ఏం అడిగాను, నేనేం మాట్లాడాను అనేది ఒకసారి వీడియో చూసి మాట్లాడుంటే బాగుండేది. పోనీ ఈరోజు సంఘానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఫోన్ చేసి ఆవిడకి పురమాయించారా, ఇతను సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడండి అని? పోనీ సంఘానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా నన్ను పిలిపించి లలిత్ కుమార్ నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటారా? అంటే కనుక నేను ఒకటే చెప్తా, నేను మాట్లాడింది కరెక్ట్ కాదంటున్నారు కదండి, మరి కరెక్ట్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి, నేను ఆపేస్తానని చెప్తా. నాకు పూజ్య మోహన్ భాగవత్జీ అంటే అపరిమితమైన ప్రేమ. వారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేకపోవచ్చు, కానీ వారంటే అందరికీ ఉండే గౌరవమే నాకు ఉంటుంది. అంత మాత్రం చేత నా ప్రశ్నను దాచుకోను. సనాతన ధర్మం అంటేనే ప్రశ్నిస్తేనే ఎలాంటి గురువు నుంచి అయినా సమాధానం వస్తుంది కదండి. గురువుని ప్రశ్నించకూడదని చెప్పేసి ఏ శాస్త్రంలో లేదే. గురువుని ధిక్కరించకూడదు అంతే. నాకు సంఘం గురువు, ఆబ్వియస్లీ నాకున్న అనుమానాల విషయంలో గురువుని ప్రశ్నించుకుంటా. మరి ఆవిడ ఎందుకు అట్లాంటి పోస్టులు పెట్టారు నాకైతే తెలియదు. నాకంత స్పందించాల్సిన పెద్ద విషయం కూడా కాదండి. లలిత్ కుమార్ మీద చాలామందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ లలిత్ కుమార్ ఎప్పుడైనా హిందూ ద్రోహం చేశాడా? మహా అయితే ఫోన్పేలు, గూగుల్ పేలు ఇది అంటారు. సరే, ఫోన్పే, గూగుల్ పే నేనేమన్నా సీక్రెట్గా పెడుతున్నానా? నా వీడియోస్లోనే పెట్టుకుంటున్నాగా. సరే, ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టేసి మేమన్నా ప్రజల్ని మోసం చేస్తున్నామా? జాతకాలు చెప్తామని చెప్పేసి, క్షుద్ర పూజలు చేస్తామని చెప్పేసి లేదుగా. పోనీ సాయిబాబా గుళ్ళల్లో ఏమన్నా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు హుండీలు పెట్టుకోవట్లేదా, డబ్బులు తీసుకోవట్లేదా, ట్రస్ట్ రిజిస్టర్ చేసేసి ట్రస్ట్కి 12 ATG 35 అన్నీ పెట్టుకోవట్లేదా? వాళ్ళకి అంత పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి ఒక విగ్రహాన్ని పెడితే డబ్బులు వచ్చి పడతాయి. నాకు అట్లా పడవండి. కాబట్టి నా సాటి హిందువులు నేను అడుగుతా, నా యుద్ధానికి నాకు మీ సపోర్ట్ కావాలని అడుగుతా. ఇందులో బూత్ ఏముంది? ఇప్పుడు ఆవిడకి నిజంగా ఆవిడ స్థాయిలో, ఆవిడ పరిధిలో ఆవిడ పనిచేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆవిడ కూడా ఫోన్పే, గూగుల్ పే పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఆవిడేం అడగకూడదని లేదు కదా. ఇచ్చేవాళ్ళు ఇష్టం, తీసుకునే వాళ్ళు ఇష్టం. ఇంత మాత్రం చేత నా మీద ఇది అవసరం లేదు, ఈ దాడి. సో ఫైనల్గా లలిత్ గారు, ఈ పాస్టర్లకి ఏదైతే శాలరీలు ఇవ్వటం అది మీకు ఇష్టం లేదు? లేదండి. దానికి సంబంధించిన జీవోస్, ఆ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేశాను. తొందరలోనే దీని మీద ఏపీ హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేస్తున్నానండి, ఏపీ గవర్నమెంట్ మీద.
అంటే ప్రీవియస్ మరి అప్పటి నుంచే ఇచ్చారు, ఇప్పుడు కాదు కదా స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇస్తున్నారు కాబట్టేగా ఆ, క్రైస్తవ మత మార్పులను ప్రోత్సహిస్తారా అండి మీరు అని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయిగా. మరి అప్పుడు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకి జీతాలు ఇస్తారా, ఇదంతా దారుణం, మత మార్పిడి చేయడానికి డబ్బులు ఇస్తారా అని అడిగారు. మరి ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు రావణాసురుడు రాజ్యంలోకి వెళ్ళిపోయి మనం నీతుల గురించి లేకపోతే వాల్యూస్ గురించి ఎక్స్పెక్ట్ చేయలేమండి. బట్ రామరాజ్యంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా నీతులు ఎక్స్పెక్ట్ చేస్తాంగా. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అందులో మా పార్టీ భాగస్వామిగా ఉంది, అంటే మేము అభిమానించే పార్టీ. మరి మేము అభిమానించే పార్టీ భాగస్వామిగా ఉండి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలనలో ఉండి రాష్ట్రంలో మా పార్టీ కూడా పొత్తులో ఉంది కదా తెలుగుదేశం తోటి జనసేన తోటి. మరి మేము అడగకపోతే ఎవరు అడుగుతారు? అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. ఉమ్, ఆ పార్టీ పక్కన పెట్టండి, రాజకీయం నాకు సంబంధం లేదు, నేను అభిమానించే పార్టీ అంతే, నేను ఆ పార్టీలో భాగస్వామి కాదు. కానీ ఒక హిందువుగా హిందుత్వవాదిగా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడిగా కూడా నాకు ఆ బాధ్యత ఉంది, ఎందుకంటే అది జరుగుతుంది రాజ్యాంగ విరుద్ధం. ఉమ్, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు దయచేసి దీన్ని రద్దు చేయండి అని నేను అడగట్లా, రాజ్యాంగబద్ధంగా కోర్టుకు వెళ్తున్నా అండి. ఓకే. కోర్టు చెప్పిన తర్వాత కూడా నేను అట్లాంటి డబ్బులు పంచుకుంటాను అనే సీన్ ప్రభుత్వాలకు ఉంటుందా? చట్టం దగ్గరికి వెళ్ళి చట్టపరంగానే తేల్చుకుంటాం. ఓకే. మేమేమి రాజ్యాంగ విరుద్ధమైన కోరిక అడగట్లా, రాజ్యాంగబద్ధమైన కోరిక అడుగుతున్నాం. ఉమ్, అసలు ఆ 8,427 మంది పాస్టర్స్ని కూడా ఏ క్రైటీరియాలో సెలెక్ట్ చేశారు, వాళ్ళకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి, అవి కూడా అడుగుతాం మేము ఇప్పుడు. సో కేసు అయిపోతున్నారు. 100% అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.